వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చిత్తూరు జిల్లా బంగారుపాలెం పర్యటన ప్రజలు మామిడి పంట రైతులు దిగ్విజయంగా మార్చారని, అయితే మామిడి రైతుల కష్టాలు తెలుసుకునేందుకు వచ్చిన జగన్మోహన్ రెడ్డిని అడ్డుకునేందుకు 2000 మంది పోలీసులతో బెదిరించి లాఠీ చార్జితో భయపెట్టారని ఉమ్మడి చిత్తూరు జిల్లా వైకాపా అధ్యక్షులు భూమన కరుణాకర్ రెడ్డి కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఆంధ్రజ్యోతి పత్రికలో బంగారుపాళ్యంలో దండుపాళ్యం అని ఒక వార్త రాసి, మేమంతా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అరాచకాన్ని దౌర్జన్యాలని చేశామని ఒక విధ్వంసకారులుగా మమ్మల్ని చిత్రీకరించడానికి పూర్తి అబద్ధపు వార్తని, జనాలే లేరని చెప్తారు, వాళ్లే ఫోటోలు వేసినారు. ఆశ్చర్యంగా జనం లేక వెలవెలపోయినా అనే వార్త వాళ్ళదే. తోసుకు వచ్చినటువంటి జనం హెలిప్యాడ్ దగ్గరికి 3000 మంది అని రాసింది వాళ్లే. 2 వార్తలు దీంట్లోనే ఉన్నాయి. అక్కడికి వచ్చింది రైతులే కాదు, వచ్చిన వాళ్ళు ఎవరో రైతుది మామిడికాయలు రోడ్లో వేసేసినారు. మామిడికాయలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలోనే కాదు, చిత్తూరు జిల్లా అంతా కూడా మామిడి రైతులు ఈ రకంగానే పారబోసినారు రోడ్లలో. ఎందుకు పారబోసినారు? ఎవరైనా ఆ కాయలను అమ్ముకుంటే డబ్బులు వస్తాయి, డబ్బులు వచ్చేటువంటి కాయలను అమ్ముకుంటారండి. ఆ కాయలకు ఈ ప్రభుత్వం విలువ లేకుండా చేసేసింది కనుక రైతులు రోడ్ల మీద పారేసుకుంటున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించటంలో ఈ ప్రభుత్వం విఫలమైంది కనుక ఆ రైతులు కాయల్ని రోడ్డులో వేశారు.